ముసలమే మీ అన్నదమ్ములందరూ క్షణమే కదా? క్షేమమే బావా, క్షేమమే. పరమని సాగరిష్ఠుడైన నేను ప్రభాకరులకు అర్ఘ్యమ సంగుతున్న సమయమున గర్భాంతకు గైడ దోషకి ఇష్టం అనుకోవచ్చు. మనం చేసి గైడ చంప ప్రతినిపోనిది. మరి నీవేమో గైనికి శరణ సంగీతం మన పూర్వజన్మను తోలమించే గైనను నీకు నాకు కలుగు కలిగి పూర్వమైత్రిని కలపక పోవలే బాలభరుడనగుట నీకు
నా మేనత్తు కుమారుడవై నా అనుంగ సహోదర సుభద్ర పెన్ను వేమట మరందెవై ఆప్తమిత్రుడవైన నీకింత దురాచరణ కర్తవ్యమేమి అఖిల రాజవంశములలో నాకు పరాభవం తెచ్చుట నీకు భావ్యమే స్వామి ఏమి యశ్వత హృదయగోచరము కాని అంశము చతుర్దశ భవనములు ఎదురు లేదు. నేను నీతో కలహోత్సాహనైంటినో లేక ఈ అనివార్య వైరములకు దుర్భర విచారగ్రాంత చేతస్కుండనైతినో నీవే ఎరుగుదవు. నేననేక విధముల నీతో స్పష్టీకరింపనేలా. అవును, అనిమిత్త విరోధములకు మాత్రం విచారమనీక కలిగిన ఇంత సాహసమనకేల సమకెట్టదువు. ఆబాల్య ప్రవర్ధమాన స్నేహితుల ముఖమన ఇరువరకు పగగలుగుట భువనమల అత్యంత ఆశ్చర్యమునందుతున్నవి. నీ హృదయ స్థితాభిప్రాయము ఇదిగో ఈ లోక విరుద్ధ కార్యములు చెప్పుతున్నవి. ఈ కృష్ణ సాత్విక బలరామ ప్రముఖులు నివాత కవచ కాళ్ళకేయాది దాన వేర విజయుడు ఒక బావ నీ ప్రదిత ప్రతాపానం ముందర తృణప్రాయల ఎన్నారు. మేమెంత తేజోవిహీనమైనను నీ భావమరిదము కాకపోము సుమా. దేవా హనుమిత జనత యాదవ పవనవ వైరాల దంత శమానమగుల హృదయాల విందాము. నీ నిష్ఠూరాలపములచే యాలలన్నిట్లు బాధించదవయ్యా. నే బాధించినది ఏమి? అది అల్లా నీ స్వయం కృతాపరాధమే కాని మరి ఎండు కాదు. నా చేతనైనంత వరకు సుభద్ర అక్రులచే రాయబారమంపి ఎటులైన నువ్వు సంధి అనర్థమైన అడిగినను నీవియ కొనక తొదకింత తెచ్చితివి. ఇప్పుడు నేను స్వయముగా ప్రతిమలాడుతున్నాను. నెయ్యు మాని కయ్యముని కీయకొని చూచుంటవే. నేననేక విధముల నీ ముదుపదార వింద వందన మొనర్చి ప్రార్థించుతనని సుభద్ర అక్రూలతో చెప్పి పంపించింది. ఆయనను నీవు నన్ను క్షమిత్వైతే బావా. అయ్యో క్షమించిన వాళ్ళేనా విషభోజనంబులు కట్టునాడు. నెనరుకింతయులేక నిగురిల్చుతరి పోని ఔభుతి బలద్రోసి అలరునాడు. ఓరనామదనందు యువరాజు గురుజనంబులు మ్రోనం అవ్వ వివిధ కట్టిన కోటలుచున్నాడు. రాజసూయార్థమై బృహద్రతనోజు భీమసేనుని చేత చూపించున్నాడు. నీకు చుట్టంగునైతే గాని నేడు బాంధవుండునవుదునా నేను ఫల్గునునా.
నేడు కృష్ణునితో పనితీరినది కావుననే మీరు ఆదరణ నిరాకరించుచున్నారు. ఏరు దాటి తెప్ప కాల్చినట్లయ్యి నీ విట్టి కృతజ్ఞుడవగుదు అని నేనెన్నడనో ఎరుగునయ్యా. దేవా, నీ వలన ఉపకారములు అనర్చి మీ పొట్టులకు పాండవులను కాపాడిన మాట నిజమే. వాస్తవమే కదా. వాదం తలుచుప్పుడు మమ్మ తిప్పిన కార్యమేమి? మేము కృతజ్ఞులమో కామో జగమెరుగు. అయినా నువ్వు ప్రస్తుతం విచారం అనర్పలియను గాని గత జల సేతుమంతలు వేలనయ్యా. అందుచేతను ఓధనంతో నీకు నేను ఒక హితోపదేశం చేసేదను. చెల్లియ నచ్చినారమటు చిన్నతనంబున నుండి పాయక అర్థ చెలిమియ నచ్చినారమటు చిన్నతనంబున నుండి పాయక ఓ జన జడనాచులం కలసి చెయ్యల నుండిన అప్పుడైనను నలగిటి మొక్క ప్రాణమును మేనును రెండులుగా నేను ముద్దుల మరది అదే నాకు కావలేను. ముద్దుల మనది చేతులుగావో నిన్ననే కానీ అల్పజ్ఞాన సమేత మనస్కుండలకు నాకు ఆ గైడు పెడుచున్నా ఆ ధర్మమని తోచుతున్నాయ్యా. చేయగలరెదరును
అరసి పాలిచ్చి పిలిచిన అమ్మాయి విషము పెట్టిన కొడుకున ప్రియసుతుడు మీ మాట తిరస్కరించదనుకునగా దేహములు అనిత్యములు మాటే శాశ్వతము అనేక ఉపకారములు ఆచరణ నన్నే సమయమందు నిరాకరించినచో జగంబుల జనంబుల నిన్న ఆ చంద్రతారకము విశ్వాసఘాతకుడు అని నిందింతురు. నిందపడట కష్టము కావున దేవా నీ వలినట్లు అనిచ్చయమగుల్ దేహల్పు సంసారముల్ జీవంపు క్షణభంగురంపులో ఘనశ్రీ భుద్భుత ప్రాయమో భావం పల్తది లేజరీకియు గయల్ పర్చించులేలిల్చెలు ఆది పక్షుడు అధర్మ చిత్తుడనదే ఆ చంద్ర తారార్కము అధర్మాత్ముడుగా ఎక్కువ నిందితురు ఆలుడు గౌరవతాలక గైరు మాత్రమే విడవాడు. అర్జున, ఈ అల్పుల నిమిత్తమైన నాదా వివాదానికి ఇవ్వకుంటే వేని నీకు రానున్న లాభములు అనేకములు చెడిపోవును. నన్ను ఈ సమయమందు మెప్పింతి వేని ఈ ధరామండలమంతియు నీకు పట్టము గట్టెద. నిన్నీ దేవదానవ మానవులో అసమాన చరిత్రగా నరచ్చద. శ్రేయస్కాముండు అయితేమేమి అట్లి చేయము. సామ్రాజ్య సంపాదనము ఉత్తమ రాజధర్మము కదా. మాధవ, ఆ సామ్రాజ్యాది తుచ్చ సౌక్షములకును ధర్మ మార్గవర్తములకును సాటియే మహేంద్రాది సమాన భోగికైనను శరణాగత సంరక్షణాది ధర్మ కార్యాచరణము కలిగినంత ఆనందము సర్వం సహా పరిపాలన మనర్చినప్పుడు కలుగదు. రాజ్య పాలకుడు ఈ లోకమును పూర్తుడు అధియుడు బలుచుడు చేతే ధర్మబద్ధగామి ఉభయలోక పూర్తుడు నా మరొమ్మనది ధర్మేతర వృత్తులు తెరదు. శనిలో చక్రవర్తులు మహీ చక్రము పాలించి ధర్మ నిరూఢ చలినారు షోడశ మహారాజుల్ మహేంద్రాదులై
ధర్మమునరించు కోరలు మూటగట్టువలే ఐశ్వర్యము కోల్పోయిరే. రాజ్యములేలా వైభవములేలా ధర్మము లేనిచో ఆహాహాహా! నీవంత ధర్మపద సంచారవి, నేనంత అధర్మోపదేశకుడనా? కాంతార నివాసులకు యోగిందులకు కన్నుబట్టి విరాగవేల కనపట్టుతున్నాడవే. అంత రాజ్య భోగ పరముఖుండవైనచో రాజసూయాది మహత్తరములు చేసి రాజ సంఘములు వధింపనేల తద్ధారాజ్యమగేకొనేల. పార్థ, ఆ మాటలకేమి గాని నేను ఒక అంశము చెప్పితే వినము. ధర్మ వ్యతిరేకము కాకుండా వినియదా? ధర్మం అనగేటిది శాస్త్ర దోషములోకి విరుద్ధము కానిది ధర్మము. లోకాచారమునకు ధర్మమునకు సంబంధము లేదే. అట్లయినా నా మనసుకు ఇష్టమైన చోవినియదా? ఏమి నీ మనసుకి ఇష్టము కాని ధర్మము కాదా? ఏమి అవునా కాదా అని వితర్కమేలా? చెప్పవలసిన దానిని చెప్పము. నువ్వు నేను ప్రాణమిత్రును బంధమును కదా. ఆ మాట ఎంత అబద్ధమేమున్నదిలే. అట్టి ఎడ నాకు అపచారం అనర్చును దురాదరణలు నీకు అపకారము చేసినట్లు కాదా? నాకు అఖిల లోకములో అవమానము సంఘటిల్లిన ఎడల అది నీకు సంప్రాప్తమైనట్లు కాదా? సమస్త విషయమనందు నేను నీ కార్యము నావగా తలంచుతున్నా నీవిటి చేయవలసి వచ్చినే. కావున మన ఇరువురు కలిసి కలుడు గైన దండహస్తుల పాలికంప. దేవా, నీ వానంతించినదంతా నిజమే. యథార్థమే కదా. కానీ ఆ ధర్మం వలన నేను భయపడుచున్నాడనయ్యా. నీకట్టి భయము వలదు. నేను నీకు వయోజ్యేష్ఠులను గురుజనమ్మ ఆనతిచ్చినప్పుడు కొండికి వాడు ధర్మము అధర్మము విచారముగా ఏ పనయం చేయదగు. తొల్లి భార్గవ రాముడు పితృయోగమున తల్లి తల గండ్రగొట్టడ ద్రవ్వనేసి దీర్ఘతమును తనయు మాతృ శాసనము తండ్రినే జనమున పాలద్రోసి. కావున పార్థ ధర్మ సూక్ష్మ అరసి వర్తింపమయ్యా. దేవా, ఆ ధర్మ నిరుతులలో ఉదాహరణను కొనలేల అనిన బాటను తప్పుట అనుచితం బలి కదా. దశరథేశుడు కాల ధర్మము నిత్య సూడృతవచో నీతుడౌటలే కదా. మన హరిశ్చంద్రుడు మాలవలిచే వాడి తప్పుడతో సమనిగవా. కొల్కగా సిరిదేలియు కండలు చెండియుచ్చే సత్యవాక్తాల నా శక్తి కల్గుటలే కదా. వలయమ్ముడు బలి కోల్పోయే అంత దూరము పోనేల అత్యలోభర తనదు పలుకులు నిలుపై అఖిల సంపదలకు బాసి అడవులందు గగని చిడుములు కొడుచున్ ధర్మరాజు
ఎన్ని విధములు చెప్పినను నీ మూర్ఖత విడవకున్నావు. ఇదిగో మన పూర్వజన్మ వృత్తాంతం ఎంచక చెప్పి వినము. బదరిక వనమందు అత్యంత నిష్ఠా గరిష్ఠులైన నరనారాయణులిరువురు తపపరతంత్రులైందురు. అన్న నరవంశము నీవును, నారాయణ వంశమున నేనును సకల సర్వంశ భారవతార్థంబున పాండవ యాదవ వంశములందు క్రమంబున ఉదయించితిమి. నా వాక్యమనేది అర్థమనే రంగు వేడి అదిగో అటు చూడు. ఇంతవానికి నీకునే ఈ చూడదముతూ ఇంతల తలల కార్యం తదియ కార్యమనరేప ఎట్టులోర్తో అయ్యది చూపుటియు అనర్థమే తెచ్చిన నేను అనేక విధముల నయభయమును బోధిద్రును నీ వగతి చెవిన బట్టగా సమరోత్సాహాయక మరదంతుడు వైదివి. ఇదిగో నా తోడ పురోసర యక్ష రాక్షస కిన్నెర పన్నక సిద్ధ సోత గంధర్వగలను సంగ్రామమునికి కొనరు. నీవు బాలుడు ప్రాణములను చూసుకునము. నరకాసరాజ మహాదానములు అనేకులు అనేకులు అనేకుల చక్రాల జ్వాలల ప్రగిరి. ఇదిగో చక్రమహిమించక చెప్పిది వినము. నీలకంధరమథ నిశత సోలముధ మృత్యుదేవత నోట రెండు కోనుల చిక్కి బ్రతికిన ఒకవేళ బ్రతుకవచ్చు. కోడమానల సిద్ధోలిగా బలినోన నిలిచిన ఒకవేళ నిలువచ్చునుగాక. ధైర్యం పవత్తునే కదలమాందు
శయ్యాతుడలై ఖడ్గమును హస్తమును ధరించి యుద్ధ సన్నతుడున యొడ ఇంక వేరే అడుగులేలా దేహత్యాగము కీకులట్లే నేను అనంత కోట్యావతార ధరణి రక్షో రాజవర్గములు వాధించి తిని విధి విద్యననుకొని కడుబడికి జలధిపడిన దుడుకు సోమగన గణదేర్చి వేదముల వేదకు సంగన మేనమూర్తిని క్షీరసాగర మదన కాలం మన మందురెత్తి సురాసను సంరక్షించిన కోర్మరూపులను ఇంకను అనేక 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 అవతారములు ఎత్తిని నీకొక తార్కానము చూపిత అది మహామేన అవతారం ప్రళయ కాలమందు నిజ దవష్టాతలమును అదే రత్నాకర మధ్యమున మేనమూర్తిని చూడుము కల్పావసాన కాలోత్పీలాబీల మహారక్తాకర సంచార పరాయణ శోభకాసుర ధూపార కర్మాంపుత జగత్ ప్రళయ సమాయ సప్తమహర్షి సమల్వుతో లోకాధార పాహి మాం పాహి పాహి మాం పాహి మాం పాహి మాం. ఆహా, శ్రీకృష్ణ పరమాత్మ మహాయోగేంద్రుడు దొరలపండుకు శ్రీమన్నారాయణ ప్రథమ అవతారము దర్శనార్థమైనదయ్యా. ధన్యాత్ముడినైతిని దేవా, ధన్యాత్ముడినైతిని. ప్రేక్షదేవుని మన్నించమని కోరుతున్నాం. శ్రీ గాబు పాపారావు గారు సోదర భావంతో మా ఇరువులను కూడా ఆశీర్వదిస్తూ, కృష్ణార్జునుల మీ ఇరువురు సమానులే, పోరాటం ఆడండు అంటూ చెరుకు 100 రూపాయలు బహుకరించారు. వారికి మా ఇరువురు తరపున హృదయపూర్వక శత సహస్ర కళాభివందనం తెలియజేస్తున్నాం. వారికి మా నమస్కారములు చేయి. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తున్నాం. అలాగే సోదర వాత్సల్యంతో సాటి కళాకారులు, ఆయన అర్జునుడు పాత్రధారి, నంది అవార్డు వచ్చిన మన ఏఎస్సీ గారు రిటైర్మెంట్ అయినటువంటి ఏపీఎస్పి కాకినాడ దక్షిణామూర్తి గారు మా ఇరువురిని ఆశీర్వదించి సోదర వాత్సల్యంతో చెరుకు 100 రూపాయలు కానుకగా సమర్పించి ఉన్నారు. వారిని, వారి కుటుంబాన్ని ఆ పార్వతి పరమేశ్వర అష్టైశ్వరి భోగభాగ్యం ఇచ్చి సర్వదా కాపాడమని ప్రార్థిస్తున్నాం. దేవ అర్జున, ఇప్పటికైనా మది ప్రతాపజ్ఞ కలిగిన సంపూర్ణముగా కలిగిన మరి గైని విడిచిదవా? నీ అవతార సౌందర శ్రావణ నాకు ఎట్లా నీవు సమస్త మోత బహిష్కంతుండవు, అనంత బ్రహ్మాండ పండితోదరుడవు, చరాచర పరుడవు, పరాపరుడవు. అట్టివాని నేను కయ్యప్పుడు నిలిచి చెప్పగలేక కోలితని కాలుడేదో వస్తల్ములా ప్రణుదల్గాల్చుచు ఊరకొల్దు కదా వీర స్వర్గము అయినా ఏమి ఎన్ని విధములు చెప్పిన ఈత లోకంతో ఈ మనోవికారమ చెందుకున్నాడు. సరే, ఈతను ఏడు కొంచెం కాఠిన్యము వహించి చూసేదా. పార్థ దేవా, ఎన్ని విధముల బోధింపవలను అన్ని విధముల బోధించి తిని, కానీ నీ మనంబు ఒకంత ఈ వివేకము పొందదే. సరే, నీ మనోనిచ్చే మెద్దే చెప్పుము. గైడు నిరపరాధుడు ఒకటి చేయని అబద్ధుడు మూఢుడా. ఆ గైడు నిరపరాధుడా, అట్లయినతో లాభం నా ఎందన్నట్లున్నదే. నీవింత దురాచరణ మున్నె రంగుగా బలరామాది ఎదుపొంగులతో కలహించమా చెల్లెలకు సుభద్ర నీకిచ్చి వివాహము చేస్తేనే మూఢుడా.
మా గొప్ప పని చేసేది ఇది గొప్ప పని కాదా? మరొక మహారాజు కుమారుని గర్భింపలేకపోతువా నీ చెల్లెలను నాకేలా సిగ్గుతవయ్యా? ఎంత మాత్రం కన్య దొరకకపోయిన ఎడలా బ్రహ్మచారుడైందినా బ్రహ్మచారి. ఓ ఈ మూర్ఖుడా, నీవేమో ఆప్తబాంధవుడు అని నీ మూలమైన నిర్ఖేతకముగా వైరము తెచ్చుకుంటేనే నీ వింతవాడు నాడే ఎరింగినచో జాగరూకతతో నిండయిందను కదా. వేమునకు పానకము మోసి సంఖ్యలను త్రాసుపాముకు పాల్లోచి కాచినటును చిన్ననాటి నుండి నేను జాయులేను నీ దశ ఎంతయు వ్యర్థమయ్యే. వినయ గర్భితమైన వాసుదేవ మహానుభావ, కడలి లోపల చక్కెర కలిపినటులు బూడిదలు మంచి పన్నీరు పోసినటులు వినయ గర్భితమైన నీరజాక్ష ఓరోరి 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 పరాక్రమాలను దుర్వేదాంత నీ దుర్వినయ ప్రసంగములుగాను గర్వాంధుడు నీవు నాకు బాంధవుడు కావు. నీ ముఖ దర్శనము పాతక హేతు కుమ్మావులకు గజ్జలయల్లియలు కళ్ళు కళ్ళు బ్రోయ మహిమౌళి తాండవము ఆడెలెద్ది భువన పాపన పైన దివిజ స్రవంతికి ప్రభవకారణమోచు భరగెత్తి స్వరాజ్యమును కొన్న వైరాచుని ద్రొక్కి పాపాల భూమికి పంచెలెత్తి పతి శాపవశమున గతి లేకపడి ఉన్నా చక్రాదినాదిగా జడిలెత్తి ఆదిలక్ష్మికు నిచ్చడి వేల నద్భిరాజు కనక పుప్పల్లె రంగులో కడగెత్తి ఒట్టి మీ పాతపై కదము భవల చరిత నా కఠిన దేహమును తాగి అవశ్యుండు నీ మృదు శరణారుందమి నీకు దేవా. ఓరి మూఢుడా, నీవాత కవచ కాలకేదిన సంగ్రామ రంగమన భంగం పొందించుతున్ననయు మహాబలవంతుడననుకుంటేనే రోషలజ్జా పరాక్రమహీనుడవై మది పాదములెత్తుతుంటివి. ఇది అని పౌరుషము రోషలజ్జా పరాక్రమహీనుడగా కాదా మరి? రోషలజ్జా పరాక్రమహీనుడగా
మదీయ దూర్వార ప్రతాపాదులకు మే చూపెదగాక పాలనేతుని విద్యములకు దారుణాస్త పట్టితములు నాచేనున్నవి మరియు ఆ శంకరుని కరుణా కటాక్షమంతో పాశుపతాస్త్రము ఇదిగో. నీ పాశుపతాస్త్ర మహత్వ లాభమునకును దారుణాస్త పటస్థముగర అస్త్రమునకు మాకు వెరపు కలిగించునా. అదేగాక నిండు మగతరములాగా సగమాడుదికి మహేశ్వరుడు ప్రసాదించిన అస్త్రములా మమ్ము వెరపించినవి. ఏమి రుద్రుడు నిన్ను మగతనం లేనివాడా? అవును. అతడు సగుమాడుదయ్యా. అవును. నిరంతర నారులోలుడు నీవు శంకరుడు పౌరుషమచ్చనక్కలేదు. అర్జునుడు గెలుచున్న తుచ్చలకు నరకాసురాజులను గెలుచుడు కొట్టివి కాబోరుడు. అట్లనుకోలేదు. కొట్టివి ఎట్లా అనుకుంటున్నా? గురుబంధు జన సమక్షమున నిండోలకమ్మున పగతుండ భార్య నీచి కాకలు చుచుండ అప్రయోజకురట్టు చూచు ఊరకుండడు అనుకుంటుంది. సిగ్గున తలవంతుకునగా ప్రగల్భమలాల కొట్టిదవే ప్రగల్భ ధర్మములకు కట్టుబడి నుండు చే ఊరకొట్టవలసి వచ్చగాడు ఏ మగట్టుమి సాలకు ఏడుకుంటుమా? ఈ అరణ్యవాసనంతము మేము ధార్తరాష్ట్ర సదరనుభవాలను చేయనప్పుడే మా పరాక్రమము నివేరించగలము. ఈ ప్రగల్భములకేమి మందాంకిన నందన కుంభ సంభు ఆరాధయ ప్రముఖ వీరయోధ కల్పన ధార్తరాధదాయము నీచే అవలేలగా నిర్మూలింపబడు అంత తేజోవిహీనమ కాదు. ఎన్ని మాటలు ఎందులకు ఇప్పుడు నా చతుర్బాహుల బారును తప్ప చతుర్లక్షణ గోకర పరిపాలన గైనను చతుర సహస్ర కామని దృఢ ఆరోగ్యముల గైనను అక్కరకు వచ్చురాలి చతుర్బాహుడు. అంతేకాని చతుర్దశ విద్యను నేర్చి చతురంగములోపేతుండమై చతురోపాయ మెరింగియో చతుర్వర్ణ తర్ప ప్రకారము చతుర బోధ పరేద బోధనము చతురదుగా పాలించి మీ చీలుగలుచుట నీ చతుర్బాహుడు పక్కనెత్తము. ఏమి నీ వాచాలత్వం ఇట్లా మేరతున్నది. ఇట్లా తిక్కరంత మేరేతున్న నీజ సరస్సు మధ్య చక్రముల గర్భాసది కాదు. ఈ చక్రాయుధముకు ప్రతిమానముకు రాగాను ఉండే నా వద్దనున్నదిలేవయ్యా చక్రమట. ఓయి మూర్ఖుడా, మృగంబుల చంపు కిరాతన విధముని విల్లి చేపడు మాత్రమును ఎవరికి వెరపగలుగును? నేను కిరాతుడా కాదా మరి? అటులైన నీవు కారుడి వెచ్చల వాడవ కాదా బావా? అది ఎట్లు బావా? అందుచేతనే కారుడి వాళ్ళ కర్మలందుడు పెరమబట్టు చక్రము ధరించిన నీవును హాలుగురు విధంబుగా నాగల ముసమ దాల్చిన నీ సహోదరుడు బలభద్రుడు మాకు ఓరి నిన్ననత్మ పనివాదశీల లోకైక పూజుండగా మా అన్నగారి మాటలిద్దరు తడవనేలా. అదే మీ పెద్దన్న వలె మా అన్న జోదర కాడు. మా ఎల్లకు మీ ఎల్లకు ఏ సమయలేదు సాటి వేలేదు సుడి మా ఎల్ల ధర్మరాజము అధర్మరాజము వృషగాదు హరి తల్లి పుట్టినేట ప్రశంస మేనమామ యొద్ద కాదు. ఏలనో పేరు ధర్మరాజు పెనుగా పవిత్రుడు మాట దేన మనసు విషము నేతి బీరగాయ నీ ధిష్ఠిర శబ్దము ఎరుగలేని వాని ఎదుట పగడు. దేవా చిర సహవాసం చేసి కప్ప పద్మ సౌరభము గ్రహింపజాలట్లు చిరపరిచితుడు అయ్యో యుధిష్ఠిరాజుల సహోదరుడు సౌజన్యము గ్రహింపజాలైతే
అయ్యా ఆ, 1000 ఏండ్లు తలక్రిందులు తపమనిపించడం మీరు మాకు సాటి అదే మీరు రారు రారు మీరు మాకు సాటి రారు. నిజము నిజం నిజము నిజం ఏలననా నీచముచ్చమనక నీచముచ్చమనక రాజమాడి దొరంగి బిడియమించుకలేక బిచ్చమక్క. అందుకు మేము సాటి రాము. నీవు నేర్చిన విద్య జన విరుద్ధంబుగా సైదోడు లేవురు ఎలదినొకతులే కన్నియా. అందుకు కూడా మేము సాటి రాము. కొలువు కోటములందు గురుజనమునమ్రాల సురభి పంద్యములెట్టి దూరమాన. అందుకు కూడా మేము సాటి రాము. సిరుగల్ల కోల్పోయి సిరులల్ల కోల్పోయి సిగ్గుల తల వంచి కట్టుగుడ్డల తోడ కానకేగా. నీవు నీ అన్నదమ్ములు నేత్రుగాక నీ అన్నదమ్ములు నేత్రుగాక నేత్రుడమోటుల నిశ్చయముగా జలధివలయదు ధారుని చక్రముడు నీ సఖాదరులకు సాటి మీరెసునో. నీవు నేర్చిన విద్యయే వీరదాక్ష బావా అవస్థ వేదం వచ్చినప్పుడు మీరు క్షామం అనుచితము కాదు. అందులో నీవే ప్రమాణం బావా, నీవే ప్రమాణం. ఎట్లని కానీ అతిథి గచ్చములకు అడుగు కొనలేదు నేల మూడడుగులీవో. నీవు నేర్చిన విద్యయే నీరజాక్ష భిక్షమెత్తుగా భవతీ భిక్షోదేహి భవతీ భిక్షోదేహి అని భిక్షమెత్తుగా ఇది కొత్త విద్య కాదు. ఓయ్ మూర్ఖుడా, లోక కళ్యాణార్థమే అడిగిన 3 అడుగులకును మరి నీవు భిక్షాటనం బాగా అసలు పోల్చితివే. అవునవు, భిక్షాటనము సులువైన మార్గము కావున భిక్షాటనము చేయగలవు గాని మేము చేసిన మహాఘనకార్యం నీవిటి చేయగలవయ్యా. మీరు చేయు ఘనకారములు మేము చేయగలము మహాత్మా. మీరు చేయు ఘనకారములు ఒక్కడొక్కడి ఒక్కడిచ్చిన సావధాన మనసుకున్నవై ఆఖరి బావా అల్లుడా
మామను బట్టి చంపగలదే దుష్ట శిక్షణము శిష్ట జనరక్షణార్థమే అట్లా చేయవలసి వచ్చే. జలకేలి సమరించు కోకలనెత్తుకుపోయి చెట్లెక్కగలనే. అలనాడు నా బాల్య శ్రేష్ఠులయ్యా. తిరిగి ప్రేమలలో విసిమి మొత్తలను రెచ్చి అడవులలో కందమూలములు కాషాయ వస్త్రం తప్ప నీకు వెన్న ముద్దనుసు నీకేమి తెలుసు? అన్నిటి మాటకేమి కాని భావ ఇది మహా గొప్ప ఘనకార్యమయ్యా. గొల్ల బొట్టెల కూడి కోల చేకుని తాళ అదుపులు నేర్పుతో అదుపులు నేర్పుతో కాయగలదే. అలనాడు మేము గోవుల కాసాము కానీ నీ వల్ల పందిలు మాత్రం కాయలేదయ్యా. తల్లి తండ్రుల పరులకి తలచు కళ్య ఫలిని తెచ్చి భార్యగా అడగగలదే. దుష్టులను వంక వీరుల ద్రొంపగలదే. అల తరతుల తల్లి అరుగగలమా.
విడిపించదువా లేదా చచ్చుదుగా నిశ్చయించుకుంటా అది వేరే మాట జయభజయం ఎవరు నిర్ణయింపగలరు? అట్లయినా నా ప్రతిజ్ఞుడు శ్రీహరియం సంభవుడులేని విశ్వ నిర్మాణ రక్ష నిర్మూల చరణందునాని ఇగద్రోహితైతేయ సంతానారుణ్యగవానలాయుధగణ సౌదర్శన జ్వాలనం మెనిల్బాసి కిరీటి మస్తకము భూముద్రన్నుగం ఘోరో ధర్మసుదుడు సత్యనతుడని యశోదాసుత ప్రాణం పొందముగాక పాశుపదని వేస్తాము అమోఘముగా అర్ధకాదవనము. కృష్ణార్జునులారా శాంతిపుడు ఎవరు మహాత్మా మహాత్మ మహేశ్వర మహేశ్వర వందనములు. మీ దర్శన భాగ్యమును మా కలహములు కూడా అంతరించినవి. మాకు చక్కని సదావకాశం కల్పించినటువంటి గౌరవనీయులు మా మార్కెట్ చైర్మన్ అయినటువంటి నారాయణ రవణ గారికి, అలాగే కమిటీ సభ్యులకు, ఇచ్చరికి వచ్చేసిన ప్రేక్షదేవులకు సభాముఖముగా హృదయపూర్వక శత సహస్ర కళాభివందనం తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా అతి వైభవోపేతంగా తల్లి యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని అందరూ కూడా ఏర్పాటు చేస్తూ పెద్ద కాస్టింగ్ నాటకాలు ఏర్పాటు చేస్తున్నారు. మీ అందరూ సహాయ సహకారాలు కూడా ఇదే విధంగా అందిస్తే ప్రతి ఏటా కూడా అతను ఆ వైభవంగా చేయిస్తారు కార్యక్రమాలు. కాబట్టి చేయూతనిస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి మా అన్నయ్య గారికి, ఇచ్చరికి వచ్చిన కమిటీ ప్రేక్షదేవులకు, కమిటీ సభ్యులకు సభాముఖముగా హృదయపూర్వక శత సహస్ర కళాభివందనము తెలియజేస్తున్నాం. జై సాయిరామ్. కళామాల్లో కళా పుస్తకాలైనటువంటి పిఠాపుర వాస్తవ్యులు భజన గురువు గారు, అలాగే మా గురుకు సమానులు, నా ఎందు పితృవాత్సల్యంతో నిమ్మకాయల వెంకటేశ్వరరావు గారు ఒక 100 రూపాయల కానుకగా సమర్పించి ఉన్నారు. వారిని, వారి కుటుంబాన్ని ఆ పార్వతి పరమేశ్వరుల అష్టైశ్వర భోగభాగ్యం ఇచ్చి ఆ అమ్మ దుర్గమ్మ తల్లి సరగా కాపాడమని ప్రార్థిస్తూ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఇంతవరకు కూడా గయోపాఖ్యాన సీన్ అయింది. ఇప్పుడు కాటి సీన్గా కావల సుబ్బరాజు గారు, కలియుగ హరిశ్చంద్రుడు బిరుద అంకితులు, అలాగే చంద్రమద్రి పాత్రధారైనటువంటి రత్నశ్రీ గారు ఇప్పుడు కాటి సీన్ చేస్తారు. వాటిని కూడా చూసి మీ ఆశీస్సులు అందిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను.